వెల్కమ్ బ్యాక్. గోదావరి గట్టున మరో ప్రజా ప్రస్థానానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తూర్పు గోదావరి జిల్లాలోని పల్లెలు షర్మిల వెంట కదిలాయి. మహిళలు, యువత పెద్ద ఎత్తున షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి బతికినంత కాలం అండగా ఉంటామని తెలిపారు. జూన్ 4న కొవ్వూరు రాజమండ్రి బ్రిడ్జి మీద నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టిన మరో ప్రజా ప్రస్థానం సోమవారంతో ముగియనుంది. తూర్పుగోదావరి జిల్లాలో షర్మిల 13 నియోజకవర్గాల్లో నడిచారు. 10 పబ్లిక్ మీటింగుల్లో ప్రసంగించారు. 5 రచ్చబండలు నిర్వహించారు. విద్యార్థులతో సమావేశమయ్యారు. తనతో మొదటి నుంచి నడుస్తున్న పాదయాత్రికులతో శంఖవరం దగ్గర సమావేశమై వారి అనుభవాలు తెలుసుకున్నారు. ఒక గొప్ప అనుభూతిని, చాలా మంది జీవితాంతం సాధించలేనటువంటి అనుభవాన్ని మేమందరూ పొందినాము. ఇది వ్యక్తిగతంగా కూడా మాకు చాలా ఉపయోగమైనది. ఎందుకంటే ఈ పాదయాత్ర వల్ల కష్టపడే తత్వం, క్రమశిక్షణ, సమయం యొక్క విలువ, నాయకత్వ లక్షణాలు, స్పందించే గుణం, ఇట్లాంటి మంచి మంచి లక్షణాలన్నీ కూడా డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఈ పాదయాత్ర ద్వారా మాకు వచ్చింది. అక్టోబర్ 18, 2012న మొదలైన పాదయాత్ర చలి, ఎండ, వానను లెక్క చేయకుండా కొనసాగింది. 91 నియోజకవర్గాలు, 155 మండలాలు, 35 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 1551 గ్రామాల్లో షర్మిల నడిచారు. షర్మిల పాదయాత్రతో తమ జిల్లాకు రావడం ఆనందంగా ఉందని, జగనన్న తప్పక సీఎం అవుతారని చెప్పారు తూర్పుగోదావరి జిల్లా వాసులు. బాధగట్ట ఎటువంటి తల్లిదండ్రులు కూడా బాధపడడం అవసరం లేదండి. జగనన్న రాజ్యం వస్తే ఇదంతా జరుగుతుంది సార్, పక్క చెప్తుంది సార్. 2014 సీఎం జగన్ ఏ నాయకుడు అడ్డు పెట్టుకుని గాని, ఏ నాయకుడు ఉన్నా సరే జై జగన్ వస్తాడండి. పులి జైల్లో ఉన్న పులే బయటకు వచ్చిన పులి బయటకు వస్తుంది, ఏట మొదలెడుతుంది, జగనన్న పాలన రప్పిస్తుందండి. జై జగన్. 24వ తేదీ మరో ప్రజా ప్రస్థానం విశాఖ జిల్లాలో అడుగు పెడుతుంది. విశాఖ జిల్లాలో షర్మిల 10 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారు. ఆ తర్వాత విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మరో ప్రజా ప్రస్థానం కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. మరో ప్రజా ప్రస్థానం 2500 కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతుండడం ఆనందంగా ఉందని వైఎస్ఆర్ అభిమానులు తెలిపారు. మహిళ అయి ఉండి 2500 కిలోమీటర్లు నడవడం మామూలు విషయం కాదన్నారు. షర్మిల పాదయాత్రపై స్పందనను ప్రజల మాటల్లోనే విందాం. ఆంధ్ర రాష్ట్రంలో మన తెలుగుంటే ఆడబోటు చేయండి దిగ్జయంగా 2500 కిలోమీటర్లు మా చినకొట్టం గ్రామంలో పూర్తి చేసుకున్న శుభసందర్భంగా మా షర్మిల గారికి మేము స్వాగతం చెప్తున్నాం. అలాగే కూడా మరి ఆవిడ అంత ఓపుగా ఏ నాయకుడు గాని, ఏ ప్రజాప్రతినిధి కూడా చేయని సాహసం ఇవాళ షర్మిల గారు చేసిందంటే ఆవిడకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం ఒక మహిళ ఉండి ఇప్పుడు 2500 కిలోమీటర్లు మైలురాయి ఇప్పుడు తుని నియోజకవర్గంలో మాకు దాటడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమం ప్రపంచంలోనే చేసిన మొట్టమొదటి మహిళ షర్మిల గారు. మరి షర్మిల గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విగ్రహం కూడా చేస్తున్నారు అక్కడ. ఇదంతా మాకు అందరూ గర్వకారణం ఉంది. ఇదే విధంగా జగన్ సీఎం చేయాలని అందరూ కోరుకుంటున్నాం. ఈ 2500 కిలోమీటర్లు ఇడుపులపై నుంచి ఆవిడతో అడుగడుగు కలిపి నడుస్తుండడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. నా జీవితంలో ఇది ఒక మరిచిపోలేని అనుభవం. గతంలో రాజశేఖర రెడ్డి గారు మరి మండు టెండల్లో అసలు పాదయాత్ర అంటే ఏంటి తెలియని రోజుల్లో ఆయన 1500 కిలోమీటర్లు నడవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు షర్మిల గారు అంతగా డబుల్ 3000 కిలోమీటర్లు ఇచ్చాపురం వరకు లక్ష్యం పెట్టుకుని ఇప్పుడు 2500 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. ప్రజల్లో నేను ఇంచుమించు 11 జిల్లాల్లో మేము నడిచాము. ఇంచుమించు 95-100 కాన్స్టిట్యూన్సీలు నడిచాము. ప్రజల్లో ఎంతో స్పందన ఉంది. దీనికి అందరికి కారణం ఏంటంటే అందరూ కూడా జగనన్న జైల్లో పెట్టారన్న ఆగ్రహంతో ఉన్నారు. మరి ప్రపంచ చరిత్రలోనే ఒక మహిళ ఈ రకంగా మాకు చాలా గర్వంగా ఉంది. ఈ అన్నిటికి కారణం ఏంటంటే మరి ప్రభుత్వాలు కుట్రలు చేసి జగనన్న జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ప్రజల్లో మా స్పందన తెలియజేయడానికి ఏదో మంచి అవకాశం కింద కనిపిస్తుంది.